స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సంక్రాంతికి విడుదల చేసిన శతమానం భవతి సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా డిస్ట్రిబ్యూటర్లు సంతృప్తిగానే ఉన్నట్టు ఓవర్సీస్ రిపోర్టులు కూడా వచ్చాయి. నిజానికి శర్వనంద్ గతంలో నటించిన ఎక్స్ప్రెస్ రాజా కంటే మంచి ఓపెనింగ్స్ వచ్చాయంటూ ఫిగర్స్ చూపిస్తున్నారు వాళ్ళు. అయితే దిల్ రాజు మీద కోపంతో ఒక వెబ్సైట్ అదే పనిగా సినిమా అంత బాగాలేదంటూ వార్తలు రాయడాన్ని వాళ్ళు తప్పుబడుతున్నారు. ఇదంతా కక్షపూరితంగా చేస్తున్నారన్నది వాళ్ళ వాదన. ఒకటి రెండు వెబ్సైట్లు ఇంత నెగిటివ్ గా పనిగట్టుకొని రాస్తున్నప్పటికీ మౌత్ పబ్లిసిటీ బలంగా ఉండటంతో ఆ సినిమా అద్భుతంగా నడుస్తుందంటూ యుఎస్ నుంచి కలెక్షన్స్ రిపోర్ట్స్ విడుదల చేశారు. విడుదలైన వారంలోనే $500,000 పైనే వసూలు చేసినట్టు చెప్పారు. వాట్సాప్, ఫేస్బుక్ల హవా నడుస్తున్న ఈ రోజుల్లో కేవలం ఒకరిద్దరు వ్యక్తులు వెబ్సైట్లతో సినిమా బాగోలేదంటూ ప్రచారం చేసినంత మాత్రాన ఏమీ కాదంటూ వాళ్ళు అంటున్నారు. పెద్ద పత్రికలు, పేరున్న నిజమైన విమర్శకులు సైతం శతమానం భవతికి మంచి రేటింగ్స్ ఇచ్చారని, ఈ సినిమా మరో $200,000 దాకా వసూలు చేయడం ఖాయమంటూ ఒక ప్రకటనలో తెగేసి చెప్పారు. ఇదంతా దిల్ రాజు మీద వ్యక్తిగత కక్షతోనే చేశారంటూ మరో వర్గం వాదిస్తుంది. నిజానికి వెబ్సైట్ల ప్రభావంతో ఒక సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.